హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి కంటిన్యూషన్ ఆఫ్ డే 1 ఇన్ బాలి. ఆ వ్లాగ్లో లేకి వాటర్ ఫాల్ కవర్ చేసాం. అండ్ ఈ వ్లాగ్లో వచ్చేసి సెకంబల్ వాటర్ ఫాల్ అండ్ ఉలుధాన్ బెరటన్ టెంపుల్ కవర్ చేయబోతున్నాం. సో మేము ఫస్ట్ అయితే సెకంబల్ స్టార్ట్ అయిపోయాం లేకి వాటర్ ఫాల్ తర్వాత. ఎందుకు అంటే చాలా లాంగ్ ఉండింది మేము ఉండే ప్లేస్కి. అంటే ఉబూడ్ నుంచి సెకంబల్ వెళ్ళాలంటే 2 hours జర్నీ ఉంది. సో అక్కడ అంతా వెదర్ చాలా ఇలా ఉండే. సో మేము ఫస్ట్ కవర్ చేద్దాం సో దట్ మనకి ఇంటికి వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి మేము ఫస్ట్ సెకంబల్ వెళ్ళాం. మేము వెళ్ళిన టైం చాలా బాగుంది. అక్కడ కాసేపు అక్కడ ఏంటి అంటే 3 వాటర్ ఫాల్స్ ఉంటుంది. అక్కడ మనకి ఇలా ప్యాకేజ్ లాగా ఉంటుంది. గైడ్ వస్తారు మనకి ఫొటోస్ వీడియోస్ తీయడానికి. సో వాళ్ళు రూట్ చూపిస్తూ ఉంటారు. సో అట్లా వాళ్ళే ఫొటోస్ వీడియోస్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. కానీ ఇక్కడ బాలీలో ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు గైడ్స్ ఉంటే ఏంటి అంటే వాళ్ళకి ఎలా తీస్తే ఎలా ఉంటుంది అన్నది క్లారిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మనకు అవే చూపించి అలాగే తీస్తారు. సో ఫస్ట్ వచ్చేసి ఇది హిడెన్ ఫాల్ అంటే ఇట్లా నార్మల్గా చూస్తే ఆ వాటర్ ఫాల్ ఎవరికి కనిపించదు. సో అందుకని దానికి హిడెన్ అని వచ్చిందంట. హిడెన్ తర్వాత దాని పక్కనే సెకంబల్ ఉంటుంది. దానికి కొంచెం లోపల ఫిజీ ఉంటుంది. సో మేము అంత వెళ్ళలేమని చెప్పి మేము ఈ 2 ప్యాకేజ్లో తీసుకున్నాం. అస్సలు ట్రెక్ ఉండింది చూడండి. ఈజీగా ఒక 40 to 45 minutes ఉంది. రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే ఇంకా మీ ఊహకే వదిలేస్తున్న ఎలా ఉంటుందని. దిగినంత టైం మాత్రం చాలా ఎంజాయ్ చేసాం. అంటే పైన ఇట్లా 3 layers లాగా వస్తుంది వాటర్. అండ్ వాటర్ చాలా ఫోర్స్తో వస్తుంది. సన్లైట్కి వాటర్కి రెయిన్బో కూడా వచ్చి ఉండే. ఆ ఫోర్స్కి మనం ఇట్లా ముందుకు వస్తున్నాం అక్కడ ఉంటే. కానీ చాలా ఎంజాయ్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 2 to 3 hours అక్కడే అయిపోయింది. అండ్ అక్కడ అయిపోయినాక మేము రిటర్న్ వచ్చిన తర్వాత మధ్యలో మేము హందారా గేట్ కవర్ చేయాలి. సో అక్కడ లంచ్ చేసాం. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళామంటే మళ్ళీ అక్కడ ఆగి లంచ్ చేసాం. హందారా గేట్ దగ్గర అయితే చాలా క్యూ ఉండింది. ఎంత అంటే అసలు మనకు నార్మల్గా బాలీలో ఎక్కడ వెళ్ళినా ఈ టైప్ ఆఫ్ గేట్సే ఉంటాయి. అంటే వాళ్ళ ఓపెనింగ్స్ ఆర్ క్లోజింగ్స్ అన్నీ ఆ గేట్సే ఉంటాయి ఎక్కడ చూసినా. సో హందారా గేట్ బదులు మేము ఏమనుకున్నామంటే ఎలాగో ఇంకా నెక్స్ట్ విజిట్ చేయాలి కదా చాలా ప్లేసెస్. సో అక్కడ తీసుకుందామని చెప్పి ఫొటోస్ అక్కడ ఇక్కడ అంతా సేమ్, జస్ట్ బ్యాక్ వ్యూ ఒక్కటి చేంజ్ అవుతుంది. సో దట్ మేము అక్కడ స్కిప్ చేసి దాని పక్కనే ఉలుధాన్ బెరటన్ టెంపుల్ ఉంటుంది 5 minutesలో. ఈ టెంపుల్ అయితే ఎంత పీస్ఫుల్గా ఉందో తెలియదు. విజువల్స్లోనే ఇలా ఉందంటే రియల్గా ఎంత బాగుందో తెలియదు. అసలు అక్కడ చూస్తే మొత్తం వాటర్ మధ్యలో టెంపుల్. అక్కడ గేట్ క్లోజ్ ఉండింది. నార్మల్గా బోటింగ్ అలా చేస్తారంట. మేము వెళ్ళినప్పుడు అయితే క్లోజ్ ఉంది, ఎందుకో నాకు తెలీదు. సో మేము అలా తిరుగుతూ ఉన్నాం. ఓన్లీ అక్కడ అట్రాక్షన్ అది ఒకటే కాకుండా లోపల వెళ్తే ఒక గార్డెన్ టైప్ ఉంది. అక్కడ కూడా బోటింగ్ ఉంది. కానీ మేము అక్కడ వెళ్ళేసరికి ఈవినింగ్ అంటే ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. సో అక్కడ కూడా ఏం లేకుండే. మేము ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసాం. ఇక్కడ స్పెండ్ చేసి మేము రిటర్న్ వెళ్ళిపోయాం. సో డే 1 ఇలా క్లోజ్ అయిపోయింది. మధ్యలో ఒక స్టాప్ తీసుకొని కొబ్బరి బొండం తాగేసిన తర్వాత ఉబూడ్ రీచ్ అయిపోయాం. సో మేము డిన్నర్కి వెళ్ళాలి అప్పటికి. మేము డిన్నర్ వచ్చేసి టాలీవుడ్ క్యూజైన్లో ట్రై చేసాం. బట్ అంతేం వర్త్ అనిపించట్లేదు. రివ్యూస్ చూసి చాలా బాగుందేమో అనుకొని వెళ్ళాం. బట్ అంతేం బాగాలేకుండే. దాని తర్వాత అంతా బాలీ ఫుడ్డే తిన్నాం ఉబూడ్లో 4 to 5 days. బట్ నూసా పెనిడాలో మాత్రం సమ్ పంజాబీ రెస్టారెంట్ ఉండే, అక్కడ వెళ్ళినాం. ఎంత బాగుండే తెలియదు ఫుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.